యుద్ధం చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. యుద్ధం చేయక తప్పదు అని త్వరగా పద. సోదరులారా, అర్జునుడిని వదిలేసి ఆయుధాలను అందుకొని పదండి యుద్ధానికి. కలిసి వెళ్ళండి. ఎందుకు అలా అంటున్నావు? అంతమంది సైనికులు ఒక్కసారిగా దాడికి వస్తున్నారు. నువ్వు అర్జునుడిని ఎందుకు ఆపుతున్నావు? ఎందుకంటే అత్తయ్య, మనం ఈ యుద్ధం చేయడం మాత, శత్రువులు చుట్టుకుంటారు. యుద్ధం చేయకపోవడం మూర్ఖత్వం అవుతుంది. శత్రువుల చుట్టూ మనం తప్పదు మాత. ధనస్సునందుకొని ధనస్సును పోరాడు. నీ తమ్ముడు చెబుతున్నది అర్థం చేసుకో. పోరాడు. యుద్ధం చేయలేదు. ఎందుకంటే శాంతమే ముఖ్యమైనది. ఆత్మరక్షణ కూడా ఆత్మరక్షణ అంటే ఎదుటివాడు దాడి చేసినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం మాత్రం. వారు మనపై దాడి చేయలేదు, కానీ మీరందరూ చూపించాలనుకుంటున్నారు. అంతమంది సైనికులను చంపేద్దాం అనుకుంటున్నారు. అది శాంతిని స్థాపించే పద్ధతి కాదు. అది ఆత్మరక్షణ కాదు. అది కేవలం యుద్ధం మాత్రమే, కానీ యుద్ధం చేయకూడదు. అయితే మనం కాసేపు ఎదురు చూద్దాం. కానీ వెనుకొండు లాంటిది ఏమైనా జరిగితే తప్పు కేవలం మీదే అవుతుంది మాధవ. కృష్ణ, నేను లక్క ఇంట్లో జరిగింది చూశాను. మరొకసారి మా పుత్రులు ప్రమాదంలో పడితే సహించలేను. అది జరిగితే నువ్వే బాధ్యత వహించాలి. ఎందుకు చెప్పలేను కానీ శ్రీకృష్ణ, నా మనసు చెప్తుంది. మీకంతా ముందుగానే తెలుసాను. నాకు తమరిపైన పూర్తి విశ్వాసం ఉంది. झंझनाहट से जल्द आराम के साथ దాడికి తెగబడవచ్చు. నీకు తెలియదు, ప్రత్యేకమైన విషయం. ఓటమి మనదే అంటే ఏమిటి? అంటే ఆవిడు పాండవులు రాలేరు. దాడి చేయగానే పాండవులు చావాలి, లేదా మన సైనికులైనా చావాలి. కృష్ణుడు ఏం చేయలేకపోతాడు ముసలాన్ని. కృష్ణుడు
గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ తొందర లేచిన ఇది డాడీకి ఇచ్చిన ప్లాంట్ గుర్తుందా మీ అందరికి? నేనైతే ఇవాళ ఫస్ట్ టైం డాడీ కోసం టీ పెట్టబోతున్నా. ఇక్కడ చూడండి, మా డాడీ పక్కన హనీ ఎంత క్యూట్ గా పడుకుందా వర్క్ చేస్తుంటే. నేను ఇక్కడ పాలు వేడి చేసి దాంట్లో టీ పొడి షుగర్ వేసేసి అలానే వదిలేస్తా. మీ ప్రాసెస్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి. వీటిలో గుడ్నెస్ అని చెప్పాల్సింది పెళ్ళా అని అడుగుతున్నారు. ఇప్పుడే కాదులేండి. అయితే నీకు చెప్పకుండా ఎందుకుంటే చెప్పండి మా అక్క. నేను ఎలా చేశాను ఇప్పుడు మా డాడీ మాటల్లో. గుడ్ మార్నింగ్ అందరికీ. నీకు రైట్ షేర్ చేద్దాం. రైట్ ట్రాక్ చేసుకుంటున్నా. గుడ్ మార్నింగ్ అందరికి. నేను ఎందుకు వచ్చినప్పుడు డాడీ ఇచ్చిన ప్లాన్. అర్ధరాత్రి బాగా ఆకలిస్తుంది బాబా. మా మంచి నిద్రలో ఉంది. మీరు ఎప్పుడైనా రాగానే రియల్ ఫొటోస్ చూసారా? ఇప్పుడు నేను చూపిస్తాను. అవి చూసాక మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసే ముందు కామెంట్ బాక్స్ లో అదే కామెంట్ చేయండి. ఆ మమ్మీ ఇప్పుడు రియల్స్ అంటున్నారు. ఈ ఫేస్ ఇస్తుంది, నెక్స్ట్ ఫేస్ ఇస్తుంది. ఈ బొమ్మ వేసిన బొమ్మ ఫేస్ డిఫరెంట్ ఉంటుందే ఒకటి. అయినా ఫోటోలు కంపెనీకి ఏం బిల్లు అరే మామ 500 ఎవరా? నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నీకు 1000 రూపాయలు ఇస్తా. అడగరా చెప్తాను. నువ్వు రోడ్ ట్రాఫిక్ స్పీడ్ గా రోడ్డు మీద రా. సడన్ గా నీ ముందుకి ఒక కుక్క పిల్లడు వచ్చింది. నీ వెనకేమో ఒక పెద్దవాడు స్కూటీగా వస్తున్నాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీ వెనక వచ్చి వెనకాల వస్తుంది. ఆ ఇద్దరు పిల్లలకి ముందు స్పీడ్గా వెళ్ళిపోతావు. మరి నీ ముందు నా కుక్క పిల్ల మంచిది. మరి నీకేమన్నా ఇది నీ తల్లిదండ్రులు వెంటనే కలకడ ఆ వ్యక్తి ఎక్కగలగాలి. అదేంట్రా? లేకపోతే ఈ పిల్లలకి రోజు అరే మామ